హన్మకొండలో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్ నిర్వహించారు. మీరందరూ కూడా సాక్షులు, సభ్య సమాజం కూడా సాక్షి. 6,70,000 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం తన 10 సంవత్సరాల కాలంలో అప్పులు చేసింది అనేటువంటి ప్రచారంతో దీని వెనుకున్నటువంటి అసలు కుట్ర ఏంటంటే వాళ్ళు 420 హామీలు ఇచ్చిండ్రు, 6 గ్యారంటీలు చెప్పారు. ఈ 6లో 13 అంశాలు ఉన్నాయి. ఎన్నికలు జరిగిన తర్వాత అధికారం వచ్చేటువంటి క్రమంలో వాళ్ళు సమీక్షించుకుంటే ఎట్టి పరిస్థితులలో ఇచ్చేటువంటి హామీలను నెరవేర్చడానికి అవకాశం లేదు కాబట్టి, కాలం గడిచిన కొద్దీ ఆ దుర్మార్గం బయటపడుతుంది కాబట్టి మసిబూసి మారేడు గాయేసి నిందలు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద, బీఆర్ఎస్ పార్టీ మీద వేయాలనేటువంటి ఆలోచనతో చేసినటువంటి దుర్మార్గ ప్రయత్నం అదని ఆ రోజు మేము స్పష్టంగా అడుగడుగున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మీరు చేస్తున్నటువంటి ప్రకటనలు, మీరు విడుదల చేస్తున్నటువంటి శ్వేతపత్రాలన్నీ కూడా అబద్ధాల పుట్టలనేటువంటి కామెంటు మేము దాన్ని వ్యతిరేకించడం జరిగింది. అయినా తగుదునమ్మా అన్నట్టు వాళ్ళు ఒక రకంగా దబాయించేటువంటి ప్రయత్నం చేసిండ్రు. ఈ మధ్య మీరు చూసిండ్రు ఆర్బీఐ హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్లో చాలా క్లియర్గా చెప్పింది బీఆర్ఎస్ అంటే గడచిన బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాటికి ఉన్నటువంటి అప్పు 72,658 కోట్ల రూపాయలు మాకు గత ప్రభుత్వాల నుండి అప్పు సంక్రమించింది. దాంతోపాటు 18,265 రూపాయలు రుణాల గ్యారంటీల రూపాన మాకు ఆ ప్రభుత్వం నుండి వచ్చింది. ఇటీవలి కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి తొలి 3 నెలల్లో చేసినటువంటి అప్పు 15,118 కోట్లు, వెరసి 1,06,041 కోట్లు ఈ 3 నెలల కాలంలో చేసినాయి. కానీ అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు ఉన్నటువంటి అప్పులు కానీ ఇవన్నీ కలిపితే అది ఈరోజు ఉన్నటువంటి అప్పు ఎంత ప్రస్తుతం ఉన్నది? 4,28,540 కోట్లు. దీంట్లో నుండి 1,06,041 కోట్లను తీసేస్తే నికరంగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది 3,22,499 బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి 10 సంవత్సరాల కాలంలో చేసినటువంటి అప్పు. దీన్ని 7 లక్షల కోట్లు అనేటువంటి దుర్మార్గం ప్రచారం చేసి మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. ఏ స్కీము అమలు కాకపోయినా ప్రజలు ప్రశ్నిస్తే లేదా ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే మేము పరిస్థితిని చక్కదిద్దుతున్నామంట ఉన్నారు. పరిస్థితిని చక్కదిద్దడం కాదు, పరిపాలన చేత కావడం లేదనేటువంటి వాస్తవాన్ని ఒప్పుకోవాలి. అందుకనే నిజం నిప్పు లాంటిది, దాచేస్తే దాగని సత్యం. ఇవాళ ఆర్బీఐ అంటే మనందరికీ కూడా తెలుసు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకర్స్ బ్యాంక్ అంటారు దాన్ని. అంటే ఆ బ్యాంకు చేసేటువంటి ప్రతి కూడా చాలా స్పష్టతతో కూడుకొని ఉంటుంది. మరి మేము తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి తొలినాళ్ళలో మీ అందరికీ తెలుసు, కొత్త రాష్ట్రం అంతా అగమ్యగోచరమైనటువంటి పరిస్థితి, గందరగోళం, అధికారులు ఎందరుంటారో తెలియదు, ఎక్కడ కూర్చోవాలో తెలియదు. అప్పటికి 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇక్కడి నుంచే నడుస్తూ ఉన్నాయి.